ఈ రోజు వెనుకబడినటువంటి కనిగిరి ప్రాంతంలో లోకేష్ గారు రావడం జరిగింది. అదే విధంగా మనకి కనిగిరి ప్రాంతంలో కూడా రిలయన్స్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించి కూడా రిలయన్స్ సిఎన్జి హబ్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా వెనుకబడినటువంటి కనిగిరి ప్రాంతంలో తను లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు యువగల పాదయాత్రలో కూడా ఇక్కడ ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశానని, అదేవిధంగా వారి సమస్యలను పరిష్కరించడానికి దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలయన్స్ హబ్బులు ఏర్పాటు చేయడం జరిగిందని, దాంట్లో మొదటిది కనిగిరి ప్రాంతంలో కూడా 650 కోట్లు పెట్టి ఇక్కడ రిలయన్స్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా లోకేష్ బాబు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనకి కనిగిరి డ్రై ఏరియా కావడంతో ఇక్కడ మనం ఈ విజువల్ లో కనుక చూసినట్లయితే కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కొండల ప్రాంతంలో ఉన్నటువంటి అదే విధంగా దాంట్లో బయోగ్యాస్ దానికి సంబంధించి బయో ప్లాంట్స్ ఎలా పెంచాలి, అదే విధంగా దాని వాడకం ఎలా ఉంటుంది, దాదాపుగా ఈ మొక్కల్ని ఎలా పెంచాలి, ఈ మొక్కల్ని హార్వెస్టింగ్ ఎలా చేయాలి, మొక్కలను వీటన్నిటిని కూడా తర్వాత వాటిని ఉపయోగించి మనం గ్యాస్ ఎలా ఉత్పత్తి చేస్తామో ఆ ఉపయోగించినటువంటి గ్యాస్ ని సోలార్ సిస్టమ్ గా కానీ అదే విధంగా వెహికల్స్ కు నింపుకొని కూడా వాటిని ఇంటికి వాడుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు మనం ఎనర్జీని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి భారతదేశంలోనే ఒక తలమానికంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు మరి లోకేష్ బాబు గారు కూడా కనిగిరి ప్రాంతానికి ఈ ప్రాజెక్టును తీసుకురావటం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడ ఆసక్తికర ప్రసంగం కూడా చేయడం జరిగింది. వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కొన్ని ప్రచారాలను నమ్మవద్దని, కనిగిరి ప్రాంతంలో 50,000కు పైగా కూడా మేము ఎకరాలు లీజుకి ఇవ్వడానికి రైతులందరూ ముందుకు వస్తున్నారని, రిలయన్స్ ప్రాజెక్టు చేపట్టేటువంటి ఇలాంటి బృహత్ కార్యక్రమానికి అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుని కూడా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో కనిగిరి హబ్ ను ఇక్కడ మరికొన్ని నెలల్లోనే ఇక్కడ ఉన్నటువంటి కనిగిరి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తూ కూడా ఇక్కడ బయోగ్యాస్ ను కూడా ప్రజలందరూ ఉత్పత్తి చేసేలాగా దీన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. మరి కొన్ని రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజలందరూ కూడా భారీగా కూడా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా వారందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి కూడా వారందరూ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అయితే కనిగిరి ప్రాంతంలో లోకేష్ బాబు గారు రావటం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఆయన ప్రసంగాన్ని కూడా వినటం జరిగింది. రాబోయే రోజుల్లో కనిగిరి వెనుకబడిన ప్రాంతం మీద లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి చర్యలను వారందరూ కూడా ప్రశంసించడం జరిగింది. ఇది గనక ఇప్పుడు ఉన్న నేను విజువల్ లో చూపిస్తున్నటువంటి ఈ బయో ప్లాంట్ గనక అనుకున్నట్టు 100% గనక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో కనిగిరి ప్రాంతం కూడా పూర్తిగా డెవలప్మెంట్ చెందుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా భారీగా వస్తాయని కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వెనుకబడినటువంటి కనిగిరి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం కూడా ఒక పథకం ప్రకారం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఒక 5 సమస్యలను దృష్టికి తీసుకురావడం జరిగింది లోకేష్ గారి దృష్టికి. ఆ సమస్యలను కూడా ఆయన తక్షణం పరిష్కరించి కనిగిరి ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా కూడా ఆయన అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఉగ్ర నరసింహారెడ్డికి అదేవిధంగా బహిరంగ సభలో లోకేష్ బాబు గారు కూడా తెలపడం జరిగింది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, కనిగిరి.